ఏంట్రా మామ అలా ఉన్నావు? క్లాస్ ఉంది మామ, జేబులో చూస్తే 40 రూపాయలు తక్కువ ఏమున్నాయి. ఒక పక్కనే బాగా ఆకలేస్తుంది. ఓకే, నీకు 40 రూపాయలు కాదు కానీ 30 రూపీస్లో మంచి మీల్స్ పెట్టి. ఎక్కడ మామ? ఎక్కడైంది బావ, నువ్వు నిల్చున్న దగ్గర నుంచి కొద్ది దూరం నడిస్తే చాలు హోటల్ వస్తుంది. నేను తీసుకెళ్ళి పెట్టేస్తాను. వెళ్దాం మామ. ఓకే ఫ్రెండ్స్, మా తేజ బ్రోతో పాటు మీ అందరికి కూడా చూపిస్తాను ఎక్కడ లొకేషన్ అనేది. వెళ్దాం పదండి ఫ్రెండ్స్. మనం ఇప్పుడు ఐలాపురం హోటల్ ఉంది కదా గాంధీనగర్లో, విజయవాడ. సో అక్కడైతే ఉన్నాము. ఇక్కడ నుంచి కొంచెం వాకబుల్ డిస్టెన్స్ అనమాట. వెళ్ళి ఫుడ్ టేస్ట్ చేసి ఎలా ఉందో మీతో అయితే షేర్ చేసుకుంటాను. వెళ్దాం పదండి. ఇదిగోండి ఫ్రెండ్స్, చూశారు కదా ప్రగతి హోటల్ అనమాట. ఇది ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి మన గాంధీనగర్ ఐలాపురం హోటల్ ఉంది కదా, దాని దగ్గర తాలూకా ఆఫీస్ ఉంది కదా, ఎగ్జాక్ట్గా దాని బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. చూశారు కదా సింపుల్ సిట్టింగ్తో, మరీ ఎక్కువ హడావుడి లేకుండా ఎంత సింపుల్గా ఉందో చూశారు కదా. సో ఇక్కడ మనం చూసుకుంటే కనుక మీల్స్ ఎంతైనా తినొచ్చు ఫ్రెండ్స్. ఒక్కసారి పెట్టి ఆపేస్తారు అనుకోకండి, కంపల్సరీ మన కడుపు నిండేదాకా పెడతారు. ఇంకా మీల్స్ ప్రైస్ విషయానికి వచ్చేసి 30 రూపీస్, కేవలం 30 రూపీస్కే మీరు ఫుల్ మీల్స్ అయితే తినొచ్చు అనమాట. ఇది లేని వాళ్ళకి, ఈ చుట్టుపక్కల లేని వాళ్ళకి కావచ్చు, డైలీ జాబ్ చేసుకునే వాళ్ళకి కావచ్చు, ఇదొక హ్యాపీ న్యూస్ అనమాట. 30 రూపీస్కే భోజనం అనేది, 30 రూపీస్ కర్రీయే రావట్లేదు, కానీ వీళ్ళు ఏకంగా ఫుల్ మీల్స్ అయితే పెట్టేస్తున్నారు. ఇక్కడ చికెన్ కర్రీ కానీ ఏదన్నా నాన్ వెజ్ కర్రీ తీసుకుంటే మాత్రం ఎక్స్ట్రా 30 రూపీస్ అయితే పే చేయాలి ఫ్రెండ్స్. ఈ 30 కాకుండా సపరేట్గా 30 రూపీస్ అయితే పే చేయాలి. కాకపోతే ఈ వెజ్ కర్రీస్ వచ్చేసరికి మాత్రం ఎన్నైనా వేస్తారు. నాన్ వెజ్ కర్రీ మాత్రం 30 రూపీస్కి సింగిల్ కర్రీయే ఇస్తారు. మరీ 30 రూపీస్లో నాన్ వెజ్ ఇంక్లూడ్ చేయాలంటే కష్టం కదా. 30 రూపీస్కి నార్మల్గా వెజ్ కర్రీయే రావట్లేదు ఈ రోజుల్లో. కాకపోతే వీళ్ళు మొత్తం ఫుల్ మీల్స్ పెట్టి విత్ పెరుగుతో పాటు పెడుతున్నారంటే చాలా మంచి విషయం. సో ఇది అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ చాలా మంచిది అనమాట. ఎవరు లేని వాళ్ళు ఎవరు వచ్చినా కానీ 30 రూపీస్ అంటే 30 రూపీస్తోనే ఫుల్ కడుపు అయితే నిండిపోయింది అనమాట. ఇంకో ప్లేట్ తిందాం 30 రూపీసే కదా అని చెప్పినా కానీ కష్టమే, ఎందుకంటే 30 రూపీస్ సరిపోద్ది, మళ్ళీ పెడతారు కాబట్టి అది కూడా ఫుల్ అడ్వాంటేజ్. సో నేను 30 రూపీసే కదా, క్వాలిటీ ఏమి ఉండదులే సేమ్ అనుకున్నాను. కాకపోతే ఎవరైనా వెళ్ళి చూడండి, ఫుల్ సాటిస్ఫాక్షన్ అయ్యే వస్తారు బయటకు వచ్చేటప్పుడు మాత్రం. బయటకు వచ్చాక కూడా మా దోస్తు ఉన్నాడు కదా, తను చాలాసార్లు చెప్పాడు అనమాట. తేజ బ్రో, చెప్పు. ఇప్పుడు భోజనం చేసావు 30 రూపీస్. అందరూ అపోహ ఏంటంటే 30 రూపాయలు అంటే చాలా సిగ్గుగా చూస్తారు, ఏం బాగుండిద్ది ఏంటి అని. మీరు ఎక్స్పీరియన్స్ చేశారు, మీ ఎక్స్పీరియన్స్ ఒకసారి చెప్పండి. నిజం చెప్తున్నా, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఇంటర్గా తిందాం అనుకున్నా, నీ కోసం వచ్చాను. నిజంగా చాలా అంటే చాలా బాగుంది టేస్ట్, రీజనబుల్ ప్రైస్. ఇంకా కాదు, మనమే కాదు, చాలా మందికి మనలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఖచ్చితంగా షేర్ చేద్దాం. చాలా బాగుంది. మీలో చాలా మందికి తెలిసి ఉండొచ్చు, తెలియపోయి ఉండొచ్చు. తెలియని వాళ్ళకి కూడా తెలియాలి అని చెప్పి ఎవరు కష్టపడ్డా ఆ కూటికే కాబట్టి 30 రూపాయలకి నాకు తెలిసి కేజీ టమాటాలు కూడా రావు నాకు తెలిసి. అలాంటిది 30 రూపాయలకి మీరు ఒకసారి పెట్టి ఆపేస్తారేమో అనుకున్నాము, కానీ మీరు తినే కొద్దీ పెడతానే ఉన్నారు. మీరు ఆపు అంటే తప్ప ఆపరు. దాంతోపాటు నాన్ వెజ్ కర్రీ కూడా తీసుకున్నాం ఒకటి. నాన్ వెజ్ కర్రీ తీసుకుంటే దానికి సపరేట్గా 30 రూపీస్ పే చేయాలి ఫ్రెండ్. వెజ్ కర్రీస్ వెజ్ ఓన్లీ తింటే మాత్రం 30 రూపీస్ అనమాట. అంటే వాళ్ళకు కూడా రీజనబుల్గా ఉండాలి కదా. 30 రూపీస్ అంటే పెద్ద మ్యాటర్ కాదు. అంటే ఇదో 30 రూపీస్, అదో 30 రూపీస్, 60 రూపీస్కి నాన్ వెజ్ అయితే వస్తుంది మనకి. సో ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్కి మా బెజవాడ ఎక్స్ప్లోరింగ్ ఛానల్ని షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.